నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫర్టిలిటీ బాగుందా లేదా అనేది 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యాంటీ ములేరియన్ హార్మోన్. చాలా హార్మోన్స్ ఉంటాయి, కానీ ఈ 2 బట్టి మీ అండాశయాల్లో అండాలు ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ తొందర చేయాలా, టైం ఉందా అనేది కనుక్కోవచ్చు. ఏజ్ కన్నా ముందు మీ అండాశయాల్లో అండాలు తగ్గిపోతున్నాయి అనేది కూడా కనుక్కోవచ్చు. ముందుగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి మాట్లాడదాం. ఇది బ్రెయిన్ లో హైపోథాలమస్ పిట్యూటరీ అనే భాగం నుంచి రిలీజ్ అవుతుంది. ఇది అండాశయాల మీద పనిచేసినప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ ఎగ్స్ గ్రో అవడం స్టార్ట్ అవుతాయి అండ్ దాంట్లో నుంచి ఒకటి రిలీజ్ అవుతుంది. కణాలు ఉన్నాయనుకోండి, గర్భసంచిలో ఫర్టిలైజేషన్ అయ్యి పిండం తయారైంది అనుకోండి, ప్రెగ్నెన్సీ వస్తుంది. రానప్పుడు ఆ అండం డిజనరేట్ అయిపోతుంది. సో పీరియడ్ కి 2వ రోజు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కనుక్కోవడం జరుగుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్ లెవెల్లో ఉంటే ఓకే, ఎక్కువ ఉంటే బాలేనట్టు పరిస్థితి, అంటే అండాశయాల్లో అండాలు తగ్గిపోయినట్టు. ఇది ఒక సిగ్నల్ లాగా అనుకోండి. సిగ్నల్ చాలా బ్రైట్ గా ఇస్తేనే కనిపిస్తుంది. సో ఎఫ్ఎస్హెచ్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంటేనే ఒక అండం అన్నా పెరుగుతుంది అనేది మనకి వాల్యూస్ నుంచి తెలుస్తాయి అనమాట. సో ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటే ప్రీ మెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అవుతుంది. 30 కన్నా తక్కువ ఉంటే మీ వయసు 35-40 ఉంటే అది సహజమే. సో ఎఫ్ఎస్హెచ్ హై ఉంటుంది వాళ్ళకి. ఎఫ్ఎస్హెచ్ చాలా హై రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని ఎగ్స్ గ్రో అవుతాయి, వాటి నుంచి ఒకటి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ హార్మోన్ యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ ఏఎంహెచ్ అనే హార్మోన్ పీరియడ్ కి సంబంధం లేదు, ఎగ్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఈ ఎగ్స్ మరి పెద్దగా ఉన్నప్పుడు కాదు, మీ అండాశయాల్లో ఉన్న ఎగ్స్ నుంచి రిలీజ్ అవుతా ఉంటుంది. ఎగ్స్ మామూలుగా ఉంటే యాంటీ ములేరియన్ హార్మోన్ లెవెల్స్ బాగుంటాయి. ఎగ్స్ తక్కువ అవుతున్నప్పుడు ఏఎంహెచ్ కూడా తగ్గిపోతా ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది, ఏఎంహెచ్ తక్కువ ఉంటుంది. కానీ 30 కన్నా తక్కువ, 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఎఫ్ఎస్హెచ్ హై ఉండి ఏఎంహెచ్ తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అవుతుంది. సో ఇవి కనుక్కోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. కాకపోతే కోరిలేట్ అంటే సరిగ్గా నిజమైన ఈ వాల్యూస్ అని చూడడానికి పీరియడ్ కి 2వ రోజు ట్రాన్స్ వజైనల్ స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ లో అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయి, ఈ పీరియడ్ లో ఎన్ని పెరుగుతున్నాయి, ఇందులో నుంచి ఒకటి విడుదల అవుతుంది కానీ ఎన్ని పెరుగుతున్నాయి, ఏజ్ కి తగ్గట్టుగానే పెరుగుతున్నాయా, లేదా ఓవేరియన్ ఫెయిలియర్ ఉందా, లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా, ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతాయి. అన్ని బాగుంటాయి అంటే ఎఫ్ఎస్హెచ్ నార్మల్, ఏఎంహెచ్ నార్మల్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ నార్మల్ ఉంది ఓవరీస్ లో అంటే నేచురల్ గా కూడా ట్రై చేయొచ్చు, చిన్న చిత్కా టాబ్లెట్స్ తో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎఫ్ఎస్హెచ్ హై ఉండి ఏఎంహెచ్ లో ఉండి ఏఎఫ్సి అనేది తక్కువ ఉంది, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ తక్కువ ఉంది అండాశయాల్లో అంటే ట్రీట్మెంట్ తొందర చేసుకుని అంటారు. టాబ్లెట్స్ అన్నా, ఐయుఐ అన్నా, ఐవీఎఫ్ అన్నా చేసుకుంటే మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.